ప్రభుత్వం తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతు భరోసా ఇస్తామన్నారని చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్లు వేశామని 9 నెలలుగా చెప్పారని అన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇస్తున్నారు, తర్వాత మర్చిపోతున్నారని విమర్శించారు. 67 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. తక్షణమే 2 విడతల రైతు భరోసా సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే రైతు భరోసా ఇవ్వకుంటే ఆందోళనలు చేపడతామని బండి సంజయ్ హెచ్చరించారు. ప్రభుత్వం తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్లు వేస్తామని 9 నెలలుగా చెప్పారని అన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇస్తున్నారు, తర్వాత మర్చిపోతున్నారని విమర్శించారు. దాదాపుగా 67 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. తక్షణమే 2 విడతల రైతు భరోసా సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే రైతు భరోసా ఇవ్వకుంటే ఆందోళనలు చేపడతామని బండి సంజయ్ హెచ్చరించారు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మున్సిపల్ ఎన్నికల తర్వాత మీ అకౌంట్ లో పైసలు పడితే 9,000 కోట్ల రూపాయలు రెడీ ఉన్నాయి అన్నాడు. ఇవాళ ఆల్రెడీ పంటలు వేసుకున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎవి నీ పైసలు? ఈ పైసలు ఎవి ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు మొట్టమొదటిసారి ఏం చేసిండు? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాడు. మొదటి విడత ఏనేయలే, తప్పించుకొని ఏం చేసిండు? 2వ విడత వేసిండు, మళ్ళీ వేస్తున్నాడు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వేస్తారంటే ఇప్పుడు ఏరియా రైతుల కష్టాలు, రైతులకు అవసరం పడాలి, రైతుల అవసరానికి సహాయం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉండదు. వాళ్ళ ఆలోచనల్లా ఎన్నికల ప్రశ్నలో వేయాలి, ఓట్లు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రైతు భరోసా వేయాలి, లేకుంటే టీచర్లకు డిఏ ఒకటి ఇవ్వాలి, ఏదో ఒక హామీ సెట్ ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి. ఓట్లు అయిపోయినాక మళ్ళీ ఇక లాపత్తలు కూడా మళ్ళీ ఏరిగా ఇప్పుడు సర్పంచ్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వేస్తారంటే నాకు తెలిసి ఇస్తారా వచ్చి ఇక ఇస్తారో అది కూడా ఇది కూడా వార్తలు పెడతారు ప్రజలు, దాని ఏం అనుమానం లేదు కదా. మరి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఏడిగా ఇప్పుడు వేస్తానా మాట విషయం వేస్తారా కావచ్చు. ఇప్పుడు ఏడిగా మళ్ళా ఎన్నికలు వస్తే మళ్ళా రైతు భరోసా అని చెప్పి మళ్ళీ ఒక విడిచేస్తారు. నెక్స్ట్ ఏడిగా మరి ఎందుకంటే ఇలా ప్రజలు ఒక తప్పు నిర్ణయించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కువ వచ్చేసరికి మేము రైతు భరోసా ఇవ్వకుండా కూడా మాకు ఓట్లేసారు. మాకు డిఏలు పిఆర్సీ ఏం అమలు చేయకుండా కూడా మాకు ఓట్లేసారు. ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు కోట్లేసారు. 2,500 రూపాయలు ఇవ్వకుండా మాకు కోట్లేసారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మాకు కోట్లేసారు. నిరుద్యోగుడు ఇవ్వకుండా మాకు కోట్లేసారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మాకు కోట్లేసారు. గ్రామ పంచాయతీలకు, మున్సిపల్కి ఒక్క పైసా ఇవ్వకుండా మాకు కోట్లేసారు అని చెప్పి ఒక అహంకారము ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల వచ్చేసింది. ఇలా సాక్షాత్ రాష్ట్ర